హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, ఆల్ఫాబెటిక్ సిరీస్. ఈ గ్యాప్స్ ప్లేస్లో ఏ ఆల్ఫాబెట్స్ వస్తాయో చెప్పాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదో ఒకటి రిపీట్ అయ్యేటివి ఏదన్నా ఉందా లేదా చూసుకోవాలి. బిఏడిసి అర్థమైందా? అంటే ఇక్కడ ఏం రిపీట్ అవుతోందంటే బిఏడిసి. చూడండి ఇక్కడ ఏమొస్తుంది, బిఏడిసి. అర్థమైందా? నెక్స్ట్ కూడా బిఏడిసి, బి తర్వాత ఏమొస్తుంది, ఏ. నెక్స్ట్ కూడా బిఏడిసి, బిఏడిసి తర్వాత బిఏడిసి. ఇప్పుడు ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ టూ డాషెస్ వచ్చి డిసి, బిఏ, సిఏ. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లస్ అంటే మైనస్ అని. ప్లస్ అంటే ఏమని? మైనస్. ఇక్కడ ఏమని ఇచ్చారు? 76 + 5 - 6 × 3 / 4. ప్లస్ అంటే మైనస్ అని, మైనస్ అంటే మల్టిప్లికేషన్ అని. మైనస్ అంటే మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ అంటే డివిజన్ అని. అంటే మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్ రాయాలి, డివిజన్ ప్లేస్లో ప్లస్ రాయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. బాడ్మాస్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి. 6 / 3 అంటే 2. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 5 × 2 ఎంత? 10. 76 - 10, 5 × 2 10 +4. ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సిలాయిజమ్స్ ఇచ్చారు. సమ్ అంటే ఏమని? కొన్ని. సమ్ ప్యాంట్స్ ఆర్ కోట్స్. సమ్ ప్యాంట్స్ ఆర్ కోట్స్ అంటే ఇలా రాయాలి. పి అంటే ప్యాంట్స్, సమ్ ప్యాంట్స్ ఆర్ కోట్స్. సమ్ అంటే కొంచెమే లింక్ అవ్వాలి. సమ్ ప్యాంట్స్ ఆర్ కోట్స్. ఆల్ కోట్స్ ఆర్ రెడ్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. రెడ్ లోపల ఏమొస్తుంది? కోట్. రెడ్ లోపల ఏమొస్తుంది? కోట్. అన్ని తర్వాత ఉండేది లోపల వస్తుంది. రెడ్ లోపల కోట్లు వస్తాయి. నెక్స్ట్, ఆల్ రెడ్స్ ఆర్ షర్ట్స్. షర్ట్స్ లోపల రెడ్ వస్తుంది. షర్ట్స్ లోపల ఏమొస్తుంది? రెడ్. నెక్స్ట్, ఇవి స్టేట్మెంట్స్ అయిపోయినాయి. స్టేట్మెంట్స్కి రిలేటెడ్గా వెన్ డయాగ్రామ్ రాస్తాం. నెక్స్ట్, ఆల్ ప్యాంట్స్ ఆర్ షర్ట్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. షర్ట్ లోపల ప్యాంట్స్ రావాలి, కానీ షర్ట్ లోపల ప్యాంట్స్ రావడం లేదు. అంటే ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. షర్ట్ లోపల కోట్. ఇది షర్టు, షర్ట్ లోపల కోట్ వచ్చింది కదా. నెక్స్ట్, సమ్ రెడ్ ఆర్ కోట్. ఇది రెడ్, ఇది కోట్. రెడ్కి కోట్కి లింక్ ఉంది కదా, సమ్ కరెక్ట్. సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్. ఇది షర్టు, ఇది ప్యాంట్. షర్ట్కి ప్యాంట్కి లింక్ ఉంది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఓన్లీ కంక్లూజన్ 2, 3 and 4 ఫాలోస్. ఫాలోస్ అంటే కరెక్ట్ అని. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి. ఇఫ్ ఆల్ సింబల్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్, అంటే అన్ని సింబల్స్ని తీసేసాం. అన్ని సింబల్స్ని తీసేసాం, సింబల్స్ అన్నిటినీ తీసేసాం. ఇప్పుడు ఏముంటాయి? నెంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇంకే సింబల్స్ లేవు కదా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 9th టు ద లెఫ్ట్ ఆఫ్ 5th ఫ్రమ్ ద రైట్? చూడండి, ఇది రైట్. 5th ఫ్రమ్ ద రైట్ అంటే 1, 2, 3, 4, 5. 5th ఫ్రమ్ ద రైట్ అంటే 8 అని. నెక్స్ట్, 9th లెఫ్ట్ అన్నారా? ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th,
సెవెంత్, ఎయిత్, నైన్త్. నైన్త్ లెఫ్ట్ ఏమొస్తుంది? బి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద క్వశ్చన్ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ కోడెడ్ యూజింగ్ సింబల్స్. ఇక్కడ ప్రతి లెటర్కి కోడ్ ఇచ్చారు. డి అంటే ఏమని? @, సి అంటే గ్రేటర్ దెన్, ఈ అంటే ప్లస్. ప్రతి లెటర్కి సింబల్స్ కోడ్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమడిగారంటే అక్వైర్డ్ అనే వర్డ్కి కోడ్ అడిగారు. ఇక్కడ ఈ కండిషన్ని మనం ఫాలో చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏమని ఇచ్చారు? ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఏ ఓవల్. కరెక్టే కదా? ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఓవల్. లాస్ట్ లెటర్ ఈజ్ ఏ కాన్సోనెంట్. లాస్ట్ లెటర్ కాన్సోనెంట్. కరెక్టే. ఓవల్స్ అంటే ఏఈ ఐఓయు, కాన్సోనెంట్స్ అంటే రిమైనింగ్ లెటర్స్. ఇలా ఉంటే రెండింటిని ఏమని కోడ్ చేయాలా? స్టార్. ఏ అంటే కోడ్ స్టార్, డి అంటే కోడ్ స్టార్. అంటే ఆన్సర్ స్టార్తో స్టార్ట్ అవ్వాలా, స్టార్తో ఎండ్ అవ్వాలి. థర్డ్ ఆప్షన్ రాంగ్. ఎందుకు? స్టార్తో స్టార్ట్ కావాలి. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. స్టార్తో ఎండ్ అవ్వాలి కదా. నెక్స్ట్ సికి నెక్స్ట్ చదవండి. సెకండ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఏ ఓవల్. సెకండ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఓవలా? కాదు కదా, కాన్సోనెంట్. కాబట్టి ఈ కండిషన్ని మనం ఫాలో చేయాల్సిన అవసరం లేదు. సి అంటే ఏమని? గ్రేటర్ దెన్. క్యూ అంటే పర్సంటేజ్. యు అంటే ఈ సింబల్. ఐ అంటే ఈక్వల్ టు. ఆర్ అంటే డాలర్. ఈ అంటే ప్లస్. చూడండి ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ 3 letter వర్డ్స్. ఇక్కడ 3 letter వర్డ్స్ ఉన్నాయి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 4 వర్డ్స్ ఉన్నాయి. ఇన్ ఈచ్ ఆఫ్ ద వర్డ్స్ ఈచ్ లెటర్ ఈజ్ చేంజ్ టు నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెటిక్ ఆర్డర్. చూడండి, ఏ తర్వాత లెటర్ బి, ఐ తర్వాత జే, ఎన్ తర్వాత ఓ. సేమ్ అదే విధంగా ఓ తర్వాత పి, ఎన్ తర్వాత ఓ, కే తర్వాత ఎల్, ఏ తర్వాత బి, ఎస్ తర్వాత టి, టి తర్వాత యు, ఈ తర్వాత ఎఫ్, జే తర్వాత కే, ఓ తర్వాత పి. ప్రతి వర్డ్ ప్రతి లెటర్ని మనం నెక్స్ట్ లెటర్కి షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ ఏమడిగారు? హౌ మెనీ వర్డ్స్ దస్ ఫార్మ్డ్ విల్ హ్యావ్ నో ఓవల్స్. ఇప్పుడు కొత్తగా వర్డ్స్ వచ్చాయి కదా, ఆ వర్డ్స్లో ఓవల్స్ లేని వర్డ్స్ ఎన్ని అని అడిగారు. ఇక్కడ ఓ అంటే ఓవల్, ఓ అంటే ఓవల్, యు అంటే ఓవల్. ఇక్కడ ఓవల్ లేకుండా ఒకే ఒక వర్డ్ ఉంది. ఓవల్ లేకుండా ఒకే ఒక వర్డ్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 6 persons ఉన్నారు. UVW XYZ. లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఇన్ ద బిల్డింగ్ ఈజ్ నెంబర్డ్ 1. లోవర్ మోస్ట్ ఫ్లోర్ 1. నెక్స్ట్ టాప్ ఫ్లోర్ ఎంత? 6. Z lives on the floor immediately above Y. Yకి ఇమీడియట్లీ అబోవ్ ఏముంది? Z. Yకి ఇమీడియట్లీ అబోవ్ Z ఉంది. నెక్స్ట్ ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ యూ అండ్ వి. యూకి వికి మధ్యలో ఒక పర్సనే ఉన్నారు. W లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ Z. జెడ్కి ఇమీడియట్లీ అబోవ్ ఎవరున్నారు? W. అండ్ ఇమీడియట్లీ బిలో వి. అండ్ అంటే ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరు? W. W ఇమీడియట్లీ బిలో వి. వికి ఇమీడియట్లీ బిలో W అన్నారు. ఇప్పుడు రాద్దాం. VW ZY. యూకి వికి మధ్యలో ఒకరే ఉన్నారు. అంటే యూని ఇక్కడ రాయలేం. యూకి వికి మధ్యలో ఒకరే ఉన్నారు. ఆ ఒకరెవరు అంటే UVW XYZ కదా. ఎక్స్ లేదు కదా, ఎక్స్. హూ లివ్స్ ఆన్ సెకండ్ ఫ్లోర్?
సెకండ్ ఫ్లోర్లో ఎవరున్నారు? సెకండ్ ఫ్లోర్ అంటే ఇది. సెకండ్ ఫ్లోర్లో ఎవరున్నారు? జెడ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A certain number of people are sitting in a row facing north. ఫేసింగ్ నార్త్ అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. నెక్స్ట్, P is an immediate neighbor of both V and T. వికి టీకి మధ్యలో ఎవరుంటారు? P. అంటే ఇలా అన్నా ఉండొచ్చు, ఇలా అన్నా ఉండొచ్చు. వికి టీకి మధ్యలో P ఉంటారు. P is an immediate neighbor of both V and T. R is an immediate neighbor of T and Q. టీకి క్యూకి మధ్యలో ఎవరుంటారు? ఆర్. టీకి క్యూకి మధ్యలో ఎవరుంటారు? ఆర్. టీకి క్యూకి మధ్యలో ఆర్ ఉంటారు. ఓకేనా? ఇక్కడ రెండు కేసులు వచ్చాయి. ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. వి ఈజ్ అట్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఇది లెఫ్ట్ హ్యాండ్లో ఉంది, ఇది పాసిబుల్ కాదు. నెక్స్ట్, క్యూఆర్టీ పివి. వి ఈజ్ అట్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అన్నారు. వి వచ్చి ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. దెర్ ఆర్ ఓన్లీ 2 people ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి లెఫ్ట్లో ఇద్దరే ఉంటారు. ఇఫ్ నో అదర్ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద రో, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ సీటెడ్? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3, 6, 7. ఎంతమంది ఉన్నారు? 7 members. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. దేనికి ఎంత అడుంది? ఎత్తుకో. యాభై వేలు చీటీ కట్టాలి ఒకటి. 50,000. నేను ఒక నోట్ ఇస్తే 1000 నోట్లు ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ లెటర్ కోడ్స్ ఇచ్చారు. స్టార్కి లెటర్ కోడ్ జే, 2కి లెటర్ కోడ్ పి. ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ దేనికి కోడ్ కనుక్కోమన్నారు? 75#2. దీనికి కోడ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్. ఫస్ట్ ఎలిమెంట్ సింబల్ కాదు కదా, కాబట్టి ఈ కండిషన్ చదవాల్సిన పర్లేదు. నెక్స్ట్, ఈ కండిషన్ చూడండి. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. కరెక్టే కదా? ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్. లాస్ట్ అన్ ఈవెన్ నెంబర్. లాస్ట్ది వచ్చి ఈవెన్ నెంబర్ కదా. ఇలా ఉంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్ కోడెడ్ యాజ్ $. ఫస్ట్ లాస్ట్ ఎలా కోడ్ చేస్తారు? $. ఫస్ట్ మనం కండిషన్స్ ప్రకారం చేయాలి. కండిషన్స్ అయిపోతే ఈ టేబుల్ ఫాలో అవ్వాలి. 5 అంటే ఏమని? ఎఫ్. యాష్ అంటే ఏమని? కే. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 5 people ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ రో ఫేసింగ్ నార్త్. ఎంతమంది ఉన్నారు? 5 persons ఉన్నారు. ఫేసింగ్ నార్త్. ఫేసింగ్ నార్త్ అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. రామ్ ఈజ్ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్లో ఎవరుంటారు? రామ్. సీత ఈజ్ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద రో. రైట్ హ్యాండ్ ఆఫ్ ద రో ఎవరుంటారు? సీత. కమల్ సీట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో. మిడిల్ ఆఫ్ ద రో ఎవరుంటారు? కమల్. రవి సీట్స్. రవి ఈజ్
సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ టు ద థాట్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ సీత. సీతాకి థర్డ్ లెఫ్ట్ లో ఎవరుంటారు? రవి. ఇక్కడ ఆర్ అంటే రామ్ అని. సీతాకి థర్డ్ లెఫ్ట్ లో ఎవరుంటారు? రవి. థర్డ్ లెఫ్ట్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు ఉంటారు. రీతు ఈజ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ థర్డ్ టు ద రైట్ ఆఫ్ రామ్. రామ్ కి థర్డ్ రైట్ లో ఎవరుంటారు? రీతు. హూ ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ సీత? సీతాకి నైబర్ ఎవరు? రీతు. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 6 ఫ్రెండ్స్. ఎంతమంది ఉన్నారు? 6 ఫ్రెండ్స్ ఉన్నారు. సిడిఈ ఎఫ్జిహెచ్ ఫేసింగ్ నార్త్. నెక్స్ట్ ఈకి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్. ఈకి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్. ఇక్కడ హూ అంటే ఈ అని. రివర్స్ లో చదవండి. జీకి సెకండ్ లెఫ్ట్ లో ఈ. జీకి సెకండ్ లెఫ్ట్ లో ఈ. నెక్స్ట్ ఇక్కడ హూ అంటే హెచ్ అని. హెచ్ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఈ అండ్ జీ. ఈకి జీకి నైబర్ ఎవరు? హెచ్. నెక్స్ట్ ఇది చదవండి. డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి రివర్స్లో చదవండి. ఎలా చదవాలంటే డి ఈజ్ సెకండ్ టు రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి సెకండ్ రైట్లో డి. హెచ్కి సెకండ్ రైట్లో డి. వేర్ ఈస్ సి సీటెడ్. అన్ని ప్లేసెస్ ఫిల్ అయిపోయినాయి కదా. రిమైనింగ్ ప్లేస్లో సి ఉంటారు. ఎక్కడ ఉంటారు సి? సి ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎంసిడి. ఎంసిడి అంటే ఏమని ఇచ్చారు? పిజెడ్జి. ఇక్కడ ఎల్కేజీ అంటే ఓహెచ్జే. ఇక్కడ ఎం అంటే 13, పి అంటే 16, సి అంటే 3. నెక్స్ట్ జెడ్ అంటే 26, డి అంటే 4, జి అంటే 7, ఎల్ అంటే 12, ఓ అంటే 15, కే అంటే 11, హెచ్ అంటే 8, జి అంటే 7, జే అంటే 10. ఇక్కడ ఏ లాజిక్ యూస్ చేశారంటే +3 -3, 11 - 3 8 +3. ఇక్కడ కూడా +3 -3 +3. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే లాజిక్ యూస్ చేయాలి. ఫస్ట్ +3 చేయాలి. క్యూ అంటే 17, టీ అంటే 20, +3 చేశారా? డి అంటే 4, నెక్స్ట్ -3 చేయాలా? 4 - 3 అంటే 1. 1 అంటే ఏ అని కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి. పి అంటే 16, ఎస్ అంటే 19, బి అంటే 2, ఈ అంటే 5. నెక్స్ట్ ఏం చేయాలి? -3 చేయాలి. కానీ ఇక్కడ +3 చేశారు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23 కరెక్టే కదా. +3. జే అంటే 10, జి అంటే 7, -3 చేశాడు కదా. నెక్స్ట్ క్యూ అంటే 17, టీ అంటే 20 +3. ఇక్కడ కరెక్ట్గా చేశాడు. ఫస్ట్ వచ్చి +3, నెక్స్ట్ -3 +3. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా